ఇప్పుడే 'అవతార్ 3' చూసొచ్చాను. చూసిన వెంటనే అసలు జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్‌లా గాదు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌లాగా అనిపించాడు. ఎందుకంటే ఒక కాపీ కొట్టిన స్టోరీతో తీసిన 'అవతార్ 1'. యెస్, 'అవతార్ 1' స్టోరీ ఈజ్ ఎ కాపీ. 1 తర్వాత సెకండ్ పార్ట్ కూడా ఇదే టెంప్లేట్‌తో తీశారు. ఈ 2 కలిపి ఆల్మోస్ట్ 45,000 క్రోర్స్ కలెక్ట్ చేశాయి. బట్ థర్డ్ పార్ట్ చూసిన తర్వాత ఇదేదో మనీ మిల్కింగ్ బిజినెస్‌లా అయిపోయింది అండ్ ఇంక వర్కౌట్ అవ్వదు అని అర్థమైపోయింది. ఫస్ట్ అసలు ఏ సినిమా నుంచి కాపీ కొట్టారు, ఈ రెండింటికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, కాపీ కొట్టిన స్టోరీ అయినా సరే అవతార్ 1 ఎందుకు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, అండ్ జేమ్స్ కెమెరాన్ ఈ సక్సెస్ని ఎలా మిల్క్ చేస్తున్నాడు అనేది డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. 16 years బ్యాక్ అవతార్ 1 రిలీజ్ అయినప్పుడు అదొక కల్చరల్ ఫినామినన్ అయిపోయింది. పిచ్చెక్కిపోయారు జనాలు అప్పట్లో. జనరల్గా ఒక సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది బేసికల్లీ స్టోరీలో ఉంటుంది. బట్ చూసే ప్రతి సీను, ప్రతి షాట్ కొత్తగా ఉంటే మనకు ఆబ్వియస్లీ నచ్చుతుంది. అవతార్ 1లో ఈ విజువల్ వండరే మెయిన్ సెల్లింగ్ పాయింట్ అయింది. మోషన్ క్యాప్చరింగ్ అండ్ న్యూ టెక్నాలజీతో అప్పటి వరకు ఎవ్వరు చూడలేనట్టుగా ఒక ఏలియన్ ప్లానెట్, వాళ్ళ కల్చర్ అండ్ సివిలైజేషన్, ఇలా ఒక కొత్త ప్రపంచాన్నే చూపించారు. సో ఫుల్ క్రేజ్ వచ్చింది. విజువల్సే కాకుండా ఒక డీసెంట్ స్టోరీ ఉంది. హ్యూమన్స్కి నావీకి జరిగే ఆ కోర్ కాన్ఫ్లిక్ట్, జేక్ అవతార్ ఫామ్లో నావీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వే ఆఫ్ లైఫ్ నేర్చుకోవడం, అండ్ సినిమాలో ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా హై ఉంటుంది. హోమ్ ట్రీ డిస్ట్రక్షన్ సీన్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్లో ఆ జేమ్స్ హార్నర్ మ్యూజిక్తో గుండెలు పిండేస్తుంది అంతే. దీంతోపాటు యాక్షన్ సెట్ పీసెస్ అండ్ హై ఇచ్చే మూమెంట్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. దెబ్బకు ఆల్మోస్ట్ 3 బిలియన్ కొట్టేసింది వరల్డ్ వైడ్. బట్ ఈ విషయం మీకు తెలుసా, అవతార్ 1 స్టోరీ 1990లో వచ్చిన డాన్స్ విత్ వుల్వ్స్ అనే సినిమాకి చాలా సిమిలర్గా ఉంటుంది. అప్పట్లో ఇదేదో డాన్స్ విత్ వుల్వ్స్ ఇన్ స్పేస్లా ఉందిరా అని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సినిమాలో కూడా ఇంతే. అమెరికన్ సోల్జర్ని ఒక మిషన్ మీద పంపిస్తే అక్కడ ఉన్న ఇండిజినస్ ట్రైబ్ ఒక కల్చర్ అండ్ వే ఆఫ్ లైఫ్ తెలుసుకొని ఒక నేటివ్ ఉమెన్తో లవ్లో పడి ఫైనల్గా తన ఓన్ పీపులే థ్రెట్ అని రియలైజ్ అయ్యి వాళ్ళకి అగెన్స్ట్గా ఫైట్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ ఉందనిపిస్తుంది కదా. Dances with Wolves wasn't a science fiction movie. It didn't take place on another planet. The specifics of the storytelling are very different. ఆల్రెడీ ఉన్న స్టోరీని మళ్ళీ తీసినా సరే మనం ముందు డిస్కస్ చేసినట్టు ఈ విజువల్ వండర్తో సేల్ అయిపోయింది ఆ సినిమా. అండ్ సింపుల్ స్టోరీ ఉండడం కూడా అవతార్ 1కి పాజిటివ్ అయింది. ఎందుకంటే కల్చరల్ బ్యారియర్స్ ఏం లేకుండా వరల్డ్ వైడ్ రీచ్ వచ్చింది. అలాంటి సినిమాకి 13 years గ్యాప్ తర్వాత మళ్ళీ సీక్వెల్ అంటే 2022లో వే ఆఫ్ వాటర్ రిలీజ్కి ముందు హైప్ అండ్ యాంటిసిపేషన్ అయితే మామూలుగా లేదు. బట్ సినిమా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యామనే చెప్పాలి. మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయింది. సో ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కూడా ఓన్లీ 2.3 బిలియనే వచ్చాయి. సెకండ్ పార్ట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత థర్డ్ పార్ట్ని జేమ్స్ కెమెరాన్ ఇంకొంచెం డిఫరెంట్ డైరెక్షన్లో కొత్తగా తీసుకెళ్తాడని అనుకున్న ట్రైలర్స్ కూడా మంచిగానే అనిపించాయి. బట్ సినిమా చూశాక జేమ్స్ కెమెరాన్ ఈ కాన్సెప్ట్ని మిల్క్ చేస్తున్నాడు అనిపించింది. మార్వెల్ ఐపీని ఎలా వాడుకుంటుందో ఇది కూడా అలా అయిపోయిందనమాట. ఈ సినిమాలో మనం కొత్తగా చూసింది ఏం లేదు. విజువల్గా బాగుంది అంటున్నాం. బట్ అది జస్ట్ ఫస్ట్ మూవీకి సెల్లింగ్ పాయింట్ అంతే. థర్డ్ మూవీకి వచ్చినా సరే మనం అదే చెప్పుకోకూడదు. ఇంకా అంతకు మించి ఇంకా ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేసిన విజువల్సే కాకుండా ఇంకా కొత్తగా ఏదో ఒక ఎక్స్ట్రా చూపించాలి కదా సినిమాలో. కొత్తది స్టోరీ ఆర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ వైస్ కూడా కొత్తగా ఏం ఆఫర్ చేయదు. ఇలా ఎందుకు జరిగిందిరా అని అడిగితే 3 గంటల సినిమా ఉంది కదా, ఏదో ఒకటి జరగాలి, అందుకే వీడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఫైట్ అయింది, అంతే. ఇలాగే ఉంటుంది రైటింగ్. ఫైర్ అండ్ డాష్ అని టైటిల్ పెట్టారు కానీ దానికి తగ్గట్టు కొంచెం కూడా వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. క్యారెక్టర్స్ ఊరికే అటు ఇటు తిరిగితే టైం పాస్ చేస్తూ ఉంటారు. వీటి మధ్యలోకి యాక్షన్ సెట్ పీసెస్ పెట్టేశారు అంతే. సినిమాలో కొన్ని సీన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ నుంచి తెచ్చి పెట్టేశాడు. క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్ క్లైమాక్సే రిపీట్ అనమాట. ఒరే మరి ఈ మాత్రం దానికి థర్డ్ పార్ట్ ఎందుకురా తీయడం? ఒక పాపులర్ మీమ్ ఉంటుంది కదా, దిస్ మీటింగ్ కుడ్ హ్యావ్ బీన్ ఏ మెయిల్ అని. నాకు అదే గుర్తొచ్చిందండి ఈ సినిమా చూసాక. సెకండ్ పార్ట్లో ఏమో ఫస్ట్ 1 hour ల్యాక్ చేసేసి, థర్డ్ పార్ట్లో ఏమో లాస్ట్ 1 hour ముందు సినిమాల్లో ఉన్న సీన్సే యాజ్ ఇట్ ఈస్ పెట్టి తీసేసే బదులు ఈ రెండూ కలిపి ఒక్కటే సినిమాలో కనుక చేసుంటే మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. జేమ్స్ కెమెరాన్ కూడా కంటెంట్ లేకపోయినా మన తెలుగు సినిమాల్లో పార్ట్ 2, పార్ట్ 3 అని ఒకటే కాన్సెప్ట్ ల్యాక్ చేసేస్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ కూడా ఇంక ఇదే తీస్తానంటే మాత్రం అసలు వర్కౌట్ అవ్వదండి. నేను ఏది ఇలా చెప్తున్నానని కాదు, ఇప్పుడు మనకు తెలిసిన ఎగ్జాంపులే తీసుకోండి. ఫస్ట్ టైం జురాసిక్ పార్క్ వచ్చినప్పుడు అందరూ వావ్ సూపర్ ఉందరా అసలు నెక్స్ట్ లెవెల్ అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ టైప్ ఆఫ్ విజువల్స్ అండ్ డైనోసార్స్ని ఎవ్వరూ చూడలేదు. కానీ ఇప్పుడు జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ అసలు ఏ స్టేట్లో ఉందో చూడండి. ఒకటే నావెల్ పాయింట్ని పట్టుకొని మళ్ళీ అదే రుద్దుతా అంటే వర్కౌట్ అవ్వదు ఎప్పటికీ. అవతార్ నెక్స్ట్ పార్ట్స్లో అయినా సరే ఏదైనా చేంజ్ అండ్ యూనిక్నెస్ లేకపోతే ఇంక ఈ ఫ్రాంచైజ్ కంటిన్యూ అవడం అయితే కష్టమే.
అండ్ బ్యాడ్ ఫిలిమ్స్ వచ్చే కొద్దీ ఈ ఫ్రాంచైజ్ క్రియేట్ చేసిన పాపులారిటీ అండ్ లెగసీ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి జేమ్స్ కెమెరాన్ మంచి రైటింగ్తో నెక్స్ట్ మూవీస్ కొంచెం కొత్తగా తీస్తారేమో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.